వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ అక్షర. మేము హైదరాబాద్ వెళ్ళాం కదా, ఇది పార్ట్ 3 వీడియో. ఫస్ట్ మేము హైదరాబాద్కి వెళ్ళినప్పుడు మా పెద్దత్త వాళ్ళ ఇంటి నుంచి మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా. తర్వాత మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో నుంచి నేను, మా మమ్మీ, మా విన్నక్క కలిసి మా మమ్మీ వాళ్ళ మేనత్త వాళ్ళ ఇంటికి వచ్చాము. అంటే నాకు నాని అయింది. వాళ్ళు ఉండేది చెంగిచెర్లలో. నాకు బెండకాయ ఫ్రై ఇష్టమని మా నాన్న వెళ్ళేసరికి బెండకాయ ఫ్రై చేసింది. బెండకాయ ఫ్రైకి కాంబినేషన్గా పచ్చిపులుసు చేసింది. పచ్చిపులుసు చింతపండుతో చేయకుండా స్పెషల్గా నిమ్మకాయతో చేసింది. నేను అస్సలు పుల్లగా తినను, కానీ చాలా బాగుంది. నైట్ డిన్నర్కి మా స్వీట్ అక్క మాకు చిప్స్ వేయించుతుంది. మా విన్నక్క చూడండి ఎలా కామెడీ చేస్తుందో. ఇప్పుడు చెప్పాలా? ఇప్పుడు చెప్పాలి మరి. నిమ్మకాయ చాలు, పెరుగు, కూల్ వాటర్, ఇదేంటి ఇది చట్నీ చూపిస్తుంది. ఏం చట్నీ? బీరకాయ తొక్కుతో చేసిన చట్నీ. నెక్స్ట్ టైం అప్లోడ్ చేస్తాం. చూపెట్టా వేడి వేడి చిప్స్. నైట్ డిన్నర్లోకి మా నాని ఎగ్ కర్రీ చేసింది. ఐపీఎల్ మ్యాచ్ చూసుకుంటూ నైట్ డిన్నర్ చేసాము. మా నాని బీరకాయ పొట్టు పచ్చడి చాలా బాగా చేస్తుంది. ఎగ్స్ కూడా బాయిల్ చేసి వాటిని ఫ్రై లాగా చేసి కర్రీ కూడా చేసింది. నా ఫేవరెట్ కర్రీస్ అన్నీ నాని చేసింది. నెక్స్ట్ డే మార్నింగ్ మేము లేచేసరికి మా తాతయ్య వాకింగ్కి వెళ్ళి వచ్చాడు. మా కోసం 2 బ్రషెస్ తెచ్చాడు. మా నాని మాకు టిఫిన్ కోసం పూరి ఇంకా లెమన్ రైస్ చేసింది. టిఫిన్ తిన్నాక సంతకి వెళ్ళాము. సంతకెళ్ళి వస్తూ ఉంటే మాకు దారిలో ఈ కోడిపుంజు పూలు కనపడ్డాయి. ఆడుకుందామని కోసుకొని తీసుకొచ్చాము. నేనైతే చాలాసేపు వీటితోనే ఆడుకున్నాను. ఫ్లవర్ పెటల్స్ని ఓపెన్ చేసి వాటిని నెయిల్లాగా పెట్టుకున్నాము. లోపల ఉన్న వాటినేమో కోడిపుంజులాగా ఆడుకున్నాము. చిన్నప్పుడు మీరు ఎవరైనా ఈ ఆట ఆడారా? ఆడుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సంతకి వెళ్ళినప్పుడు మా తాతయ్య సొరకాయలు అవన్నీ వెజిటేబుల్స్ తీసుకొచ్చాడు. వాటితో మా నాని సాంబార్ చేసింది. సాంబార్ అయితే చాలా టేస్టీగా ఉంది. నెక్స్ట్ మేము ఇంకా ఎలా ఎంజాయ్ చేసామో నెక్స్ట్ పార్ట్లో చెప్తాను. అంతే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.